తీసుకుని 37 రోజుల పాటు ఉద్యమం, అనుమతి లేకుండా పార్లమెంటు ముట్టడికి వెళ్ళటం, ఆ సందర్భంగా దాడులు, లాఠీ చార్జులు, అలాగే అసభ్య పదజాలపు దూషణలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకి తిరిగి వెళ్ళిపోయిన కాక్రోచులని అక్కడ కేసులు పెడుతుండటం, ఆ పైన జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అభిజిత్ దుప్కే మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడిని కవర్ చేయాలంటే త్రూ న్యాయస్థానాల ద్వారా, ఆల్రెడీ న్యాయస్థానాలను ఒక భయపెట్టారు. న్యాయమూర్తుల మీద దారుణమైన కామెంట్లు చేయడం ద్వారా అసలు పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. న్యాయమూర్తి ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడింది మొత్తం యువతను ఉద్దేశించి కాదు, నకిలీ సర్టిఫికెట్లతో లాయర్ల కింద చలామణి అవుతూ కోర్టుని వేధిస్తున్నటువంటి వాళ్ళని బొద్దింకలు అన్నారు, మీలాంటి బొద్దింకగాళ్ళు అని. కానీ దాన్ని తీసుకొచ్చి ఆ విమర్శని టోటల్గా ఒక పార్టీగా తీసుకొచ్చి మొత్తం యువతని ఈ మాట అన్నారు అన్నటువంటి కోణంలో ప్రచారంలోకి తీసుకొచ్చారు. దాని ద్వారా పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు దాంతో ఈ జరిగిన ఉద్యమము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత జ్యుడిషియరీ మీద ప్రెషర్ పెరిగిపోతుంది, సైకలాజికల్ ప్రెషర్ పెరిగిపోతుంది. కాబట్టి ఆ ప్రెషర్ని అలాగే జనరేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళ ఎవరి మీద కేసులు లేకుండా చూసే బాధ్యత ఇప్పుడు కపిల్ సిబల్కి అభిజిత్ దుప్కే అప్పచెప్పాడు. కపిల్ సిబల్ ఎలా డీల్ చేస్తారు చూడాలి.